థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ నోబితా, ఇప్పుడు మేము ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాం. చెప్పండి. నోబితా, నీకో సంగతి చెప్పనా? మేము రేపు స్విమ్మింగ్ పూల్ కు వెళ్తున్నాం. జాలీగా ఎంజాయ్ చేయబోతున్నాం. స్విమ్మింగ్ పూలా? నీకెలాగో స్విమ్మింగ్ రాదు కదా నోబితా, నువ్వెందుకంత ఫీల్ అయిపోతున్నావు? నాకు జలసీగా లేదు. ఏంటి, నీకు జలసీగా లేదా? డాడీ నన్ను సీ బాత్ కి రేపు తీసుకెళ్తున్నారు తెలుసా? సీ బాత్ కి వెళ్తున్నారా? అందుకని నేను రేపు మీతోటి స్విమ్మింగ్ పూల్ కి రాలేను. మీరు కావాలంటే అక్కడే కూర్చొని వెయిట్ చేయండి, పెద్ద క్యూ ఉంటుందిలే. నేను అలా చెప్పినప్పుడు నువ్వు ఆ బండాడు మొహం చూసి ఉండాలి. రేపటి వరకు నేను వెయిట్ చేయలేను. నేనొచ్చేశాను. నోబితా, నన్ను క్షమించు. రేపు నేను సీబాత్ కి తీసుకెళ్లలేను నోబితా. నాకు ఆఫీస్లో ఓ ముఖ్యమైన పనుంది, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ప్లీజ్ నోబితా. ప్లీజ్ డాడీ, మీరు నాకు స్విమ్మింగ్ నేర్పిస్తానన్నారు కదా, తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంకోసారి తప్పకుండా తీసుకెళ్తాను నోబితా, ప్లీజ్. ఇది అసలు దారుణం. డాడీ, మీరు అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు. సరే, నేను వెళ్ళొస్తాను నోబితా. మీ మమ్మీ రీయూనియన్ కి వెళ్ళింది, మీరిద్దరూ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. సరే. ఇది అన్యాయం, ఇది చాలా దారుణం. నేను సీ బాత్కి వెళ్ళలేకపోతున్నాను. అలా బాధపడకు నోబితా, డాడీకి ఆఫీస్ లో పెండింగ్ వర్క్ ఉంది, మమ్మీ రీయూనియన్ కి వెళ్లారు. నువ్వు ఇలా ఫీల్ అయితే వాళ్ళు ఎలా వెళ్తారు చెప్పు? అయితే నేను ఎంజాయ్ చేయక్కర్లేదా? నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నావు కదా, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? ఈ లోకంలోనే నేను అన్లక్కీయెస్ట్ చైల్డ్. నోబితా, సర్లే, నేను నీకు సాయం చేస్తాను. సీ బేదింగ్ ఇన్ ద మ్యాన్షన్ సెట్. ముందు ఓషన్ శాండ్ లా ఉండే ఈ కార్పెట్ ని స్ప్రెడ్ చేయాలి. హే నోబితా, కాస్త అడ్డులే జరుగు. బ్రేకింగ్ వేవ్స్ ఉండే షీట్ ని వేయాలి. తర్వాత పామ్ ట్రీస్ ని పెట్టాలి. ఇక ఆఖరిగా సీనరీ డిస్ప్లే చేయడానికి ప్లానటోరియం ని యూస్ చేయాలి. ఇదే ఫినిషింగ్ టచ్. నోబితా, ఏంటో చెప్పు. బీచ్ పక్కన ఇల్లుంటే ఎంత బాగుంటుంది. ఒక మోటార్ బోట్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి, ఇది నీకు నచ్చిందా? సూపర్ ఉంది. హే నోబితా, జాగ్రత్త. వెళ్ళి గోడ గుద్దుకున్నావా? అయిపోయింది. జాగ్రత్తగా ఉండు నోబితా అని అరుస్తూనే ఉన్నానా? ఇది చూడటానికి బీచ్ లా ఉండొచ్చు, కానీ ఇది నీ రూమే నోబితా. ఇది నా రూమ్ అయినా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఏంటి, జాలీగా ఉందా నోబితా? ఏ డోరేమాన్, నేను చెప్పనా? ఇప్పుడు నీతో సిజుగా ఉంటే ఇంకా బాగుంటుంది కదూ. సూపర్ కనబడ్డావు. నోబితా బీచ్ కు వెళ్దామని చెప్పి ఇంటికి రమ్మన్నాడేంటి, అర్థం కావట్లేదే. నోబితా, వావ్, నచ్చిందా? వండర్ఫుల్. అయిపోయింది. ఇసుకతో కట్టిన ఇల్లు సూపర్. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి సార్? జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి గెలిచేస్తారు బా. ఇప్పుడు టైం ఎంత అయిందో అర్థం కావట్లేదే. ఈ నెల పేపర్ బిల్ ఇవ్వలేదు సార్, అందుకే వచ్చాను. నన్ను క్షమించండి, ఇంట్లో ఎవరూ లేరు. మీరు రేపు రాగలరా ప్లీజ్? ఓ అలాగా, సరే రేపు వస్తాను. బాబు, నిన్న ఒకటి అడుగుతాను, చెప్తావా? మీ ఇంట్లో పూల్ ఉందా? లేదు, పెద్ద సముద్రం ఉంది. ఏంటి, సముద్రం ఉందా? నేను రేపు వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నోబితా, నాకు వయలిన్ క్లాస్ ఉంది, ఇప్పటికే లేట్ అయిపోయింది, సో నేను వెళ్తాను. అంతలోనా? ఈ రోజు నేను బాగా ఎంజాయ్ చేశాను. బాయ్, సీ యూ. బాయ్. నాకు బాగా బోర్ కొడుతుంది. నేను వచ్చేసాను నోబితా. డాడీ, మీరు చెప్పిన టైంకి ముందే వచ్చేసారు.
పని త్వరగా పూర్తయిపోయింది, వచ్చేసాను. అవును, నువ్వేంటి ఈ డ్రెస్ లో ఉన్నావు? ఓ అదా. డాడీ పదండి డాడీ బీచ్కి వెళ్దాం. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, అప్పుడేనా? కమన్ డాడీ బీచ్ ఏమైనా దూరంగా ఉందేంటి? రండి. నేను స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలా? అవును. త్వరగా రండి, మనం ఇటే వెళ్ళాలి. ఆగు, వస్తున్నాను కదా, తొయ్యొద్దు. నోబితా, నీ రూమ్ లోకి వెళ్ళి మనం ఏం చేయబోతున్నాం? కాస్త వెయిట్ చేసి చూడండి. ఆ? 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 అరే, బీచ్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా ఉంది హాయ్ జాలీ. డాడీ ఎగ్జైట్ అయిపోకండి. ఆ, ఓ. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఆ. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైంది డోరేమాన్, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. డాడీ నాకు స్విమ్మింగ్ చేయడం నేర్పించరా? తప్పకుండా నేర్పిస్తాను నోబితా, కానీ నీళ్లు లేకుండా ఎలా నేర్పించమంటావు? అలాగా. డోరేమాన్ నువ్వేమీ చేయలేవా? ఓకే, ఇప్పుడు ఓకే. నేను స్టార్ట్ చేయబోతున్నాను. రెడీనా? నేను రెడీ. ఓకే. ఇప్పుడు చూడండి. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, 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 కాపాడండి. ఎందుకలా భయపడుతున్నావు నోబితా? నుంచో, ఏం కాదు. అవును కదా. సరే, నేను ఇలా పట్టుకుంటాను, నువ్వు కాళ్ళు చేతులు ఆడించు, ఓకే? ఓకే, ఇలాగేనా? ఆ, అలాగే నోబితా, బాగా చేస్తున్నావు. ఇప్పుడు నేను నీ చేతులు వదిలేస్తున్నాను. ఆ, ఆ, నోబితా, నువ్వు ఇంకా బాగా నేర్చుకోవాలి. డాడీ నన్ను ఎందుకలా త్వరగా వదిలేశారు? ఏమనుకోకు, ఐఎమ్ వెరీ సారీ. ఇంకోసారి ట్రై చేస్తావా? నోబితా, సడన్ గా ఇక్కడికి షార్క్ వస్తే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడికి షార్క్ రావడానికి అసలు ఛాన్సే లేదు. ఏమిటది షార్క్ లో ఉంది? అవును, షార్కే. త్వరగా, త్వరగా బయటికి వచ్చేయండి, త్వరగా. సారీ సారీ, ఈ ప్లానటోరియంలో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి, అందుకే ఇలా అయిపోయింది. నేను షాక్ అయిపోయాను తెలుసా? భయం ఎందుకు, మనం ఎలాగో ఎస్కేప్ అయ్యాం కదా. ఈ బీచ్ చాలా చిన్నదిగా ఉంది. అవును డాడీ. డోరేమాన్ నువ్వు ఇంకేమీ చేయలేవా? తప్పకుండా ట్రై చేస్తాను. ఐడియా, ఇప్పుడు నేను ఒకటి యూస్ చేయబోతున్నాను. ఎనీవేర్ డోర్. ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు చెప్పండి. కాస్త ఆగు, ఆలోచించి చెప్తాను. మమ్మల్ని అరేబియా సముద్రానికి తీసుకెళ్ళు. ఏంటి అక్కడికా? ఆల్ రైట్, లెట్స్ గో. అమ్మయ్యా, ఇప్పుడు గోడ గుద్దుకుంటామని భయపడక్కర్లేదు. అలా అనుమానంగా చూడకండి, ఇది నిజంగా ఓషనే. ఓహో! అవును, ఇది నిజంగా అరేబియా సముద్రమే. డాడీ రండి స్విమ్మింగ్ చేద్దాం. వస్తున్నా, తొందరపడతారెందుకు? హే! ఎక్కడికి వెళ్తున్నారు డాడీ? నాకు చాలా టైర్డ్ గా ఉంది నోబితా, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, మీరిద్దరూ ఆడుకోండి. డాడీని విసిగించకు నోబితా, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు కదా, రెస్ట్ తీసుకొని టైర్డ్ గా ఉన్నారు. నువ్వు చెప్పింది కరెక్టే. సరే, ఇప్పుడు మనం కాసేపు బోటింగ్ వెళ్దామా? ఓకే డాడీ, మేము బోటింగ్ కి వెళ్ళొస్తాం. ఓకే, అలాగే వెళ్ళరండి. నేను వెళ్ళొచ్చగానే స్విమ్మింగ్ నేర్పించాలి. తప్పకుండా. అబ్బా, ఈ ప్రదేశం ఎంత బాగుంది. నీలిరంగు ఆకాశం ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇటువంటి చోట ప్రశాంతంగా నిద్రపోవాలని ఎన్నాళ్ళ నుంచో కలగంటున్నాను. ఆ కళ ఇన్నాళ్ళకి నెరవేరబోతోంది. థ్యాంక్స్ పిల్లలు. ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి చూసేస్తే బాగుంటుంది. ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అజియాను సునియో చూసారంటే జలసీ ఫీల్ అవుతారు. అవునవును, కరెక్ట్ గా చెప్పావు. క్లౌడ్స్ వచ్చాయేంటి? అవును నిజమే, ఇక్కడ గాలి వేగంగా వీస్తుంది. ఈ మేఘాలు చూస్తుంటే తుఫాన్ వచ్చేలా ఉంది. రా, వెంటనే వెళ్ళిపోదాం. ఇక్కడ నోబితా, గట్టిగా పట్టుకో, వదలకు. త్వరగా త్వరగా రా. అవును డాడీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు నోబితా. త్వరగా డోర్ మూయి. ఎలాగో తప్పించుకున్నాం. చాలా పెద్ద సైక్లోన్ కదా. అవును, నేను వచ్చేసాను. మమ్మీ వచ్చేసారు. అవును, వెల్కమ్ హోమ్. వాన జోరుగా కురుస్తోంది. నోబితా డోరేమాన్ కనిపించడం లేదు. ఏమైపోయారు? నోబితా డోరేమాన్ ఎక్కడున్నారు?
అన్ని డిషెస్ టేస్టీగా ఉన్నాయి కదా నోబితా. చాలా సేపు ఆడుకున్నాను కదా, అందుకనే ఆకలి ఓవర్గా వస్తుంది. అయితే హ్యాపీగా తిను నోబితా. ఈవేళ ఏంటి ఇంత చీకటి పడిన మీ డాడీ ఇంకా ఇంటికి రాలేదు? ఇంటికి రాలేదా? బాత్రూమ్ లో ఉన్నారనుకున్నాను. లేదు డోరేమాన్, మీ డాడీ ఇంట్లో లేరు. ఖచ్చితంగా అక్కడే ఉండుంటారు. హలో, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. అరే ఎవరైనా ఇలా వెళ్ళాడుతున్నాడు? నాకు తెలీదు. నోబితా, డోరేమాన్, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? త్వరగా రండి. Mirror of true feelings. ఓగురా, సార్. షీమా, ఎస్ సార్. గోడా. ఎస్ సార్. నోబితా ఇవాళ కూడా లేటే అనుకుంటా. వాడు లేటుగా రావడంలో రికార్డ్ బ్రేక్ చేస్తున్నాడు సునియో. వాడినెవరూ బీట్ చేయలేరు. గుడ్ మార్నింగ్ సార్. నోబితా, ఓకే, నేను బయటికి నిల్చుంటాను. అక్కర్లేదు, వెళ్ళి నీ సీట్లో కూర్చో. ఇంకెప్పుడు క్లాస్ ఆలస్యంగా రావద్దు, అర్థమైందా? ఓకే. ఓకే, పాఠం మొదలు పెడదాం. సార్, నోబితా క్లాస్ కి లేట్ గా రావడంలో రికార్డ్ క్రియేట్ చేశాడు. అవును సార్. రేయ్, సరే, వాడి సంగతి వదిలేయండి. జియాన్, పేజ్ 120 తీసి చదువు. ఓకే సార్. అది నేను బుక్ తేవడం మర్చిపోయాను సార్. ఓ సునియో, కాస్త నీ బుక్ జియాన్కి ఇవ్వు. సార్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చూడు జియాన్, ఎస్ సార్. ఇక నుంచైనా క్లాస్ వచ్చేటప్పుడు బుక్స్ అన్ని తీసుకురా, అర్థమైందా? ఇప్పుడు చదువు. సరే సార్. జపాన్లో జనాభా 133 మిలియన్లు దాటింది. ఇంకా జనాభా పెరిగే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. జియాన్, చెప్పండి సార్. ఏమిటిది? ఫస్ట్ పీరియడ్ లాంగ్వేజ్ అన్న సంగతి మర్చిపోయావా నువ్వు? ఊప్స్, అలాగా? అరెరే. నేను ఇంటికి వచ్చేసాను. ఓ, అదా సంగతి. సరే గాని ఆ డిపార్ట్మెంట్ హెడ్ కి ఏజ్ ఎంత ఉంటుంది? అలాగా, ఆల్ రైట్. ఓకే, ఉంటాను. నమ్మలేకపోతున్నాను. మమ్మీ, ఎనీ ప్రాబ్లం? ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మమ్మీ, ఏంటో చెప్పండి. కంగారు పడాల్సిన విషయం ఏం కాదు నోబితా. మీ డాడీ వాళ్ళ ఆఫీసులో ఎవరికో ట్రాన్స్ఫర్ అయిందట నోబితా. ఓహో. ఆఫీస్ లో వాళ్ళు ఆయనకి గిఫ్ట్ కొనే బాధ్యతను మీ డాడీకి అప్పగించారట. ఏం కొనాలో తెలియక అయోమయంగా ఉందని మీ డాడీ చెప్తున్నారు. కొనే గిఫ్ట్ ఆయనకి ఖచ్చితంగా నచ్చాలని అందరూ అంటున్నారట. ఏం చేస్తారో. మీరు ఆయన్ని అడగచ్చుగా. డాడీ అడిగారు, కానీ ఆయన నాకేం వద్దు అంటున్నారట. పాపం నోబితా, డాడీకి ఏం కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చివరికి ఏం చేస్తారో. మళ్ళీ ఫోన్ వచ్చింది. మీ డాడీనే అనుకుంటాను. వెళ్ళి చూసొస్తాను. నేనే, చెప్పండి. నన్ను అడిగితే నేనేం చెప్పగలనండి? ఓ, అదా సంగతి. నువ్వేమీ చేయలేవా? అతని రియల్ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలుసుకోవాలనుంది, అంతే కదా నోబితా? ట్రూ ఫీలింగ్స్ మిర్రర్. నోబితా, నేను నిన్నొకటి అడిగితే చెప్తావా? ఏంటో చెప్పు. ఈ అందగాన్ని చూసి నువ్వు ఏమనుకుంటున్నావు నోబితా? చెప్పు. టాయ్ 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 టాయ్. చెప్పు నోబితా. అదేంటంటే, నువ్వు నిజంగా చూడటానికి చాలా అందంగా ఉన్నావు. నిజంగానా? నిజంగానే. అలాగా? సరే, ఇప్పుడు చెప్పు, నా అపియరెన్స్ ఎలా ఉంది నోబితా? అదేంటంటే, చిన్న కాళ్ళు, పెద్ద బాడీ, నువ్వు చూడటానికి జాకర్లా ఉన్నావు. నేను మనసులో అనుకున్నది ఎలా బయటకు నా గురించి నువ్వేమనుకుంటున్నావో ఇప్పుడు నిజం బయటకు వచ్చేసింది. లేదు, అర్థమేగా చెప్పింది. నేనేమీ చెప్పలేదు. ఈ మిర్రర్ ముందుంటే నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా నిజమే చెప్తావు. ఇది చాలా డేంజరస్ డివైస్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావుగా, నేను నీకు హెల్ప్ చేయను. ప్లీజ్, ఇది నా కోసం కాదు, డాడీ కోసం. ఓకే ఓకే. ఇది అది. పాస్ త్రూ హూప్. మనం ఈ మిర్రర్ ని యూస్ చేద్దాం. ఇక డివిజన్ మేనేజర్ కోసం వెయిట్ చేద్దాం, సరేనా? మనం దాన్ని ఎలా చూడగలం? చెప్తా.
ట్రూ ఫీలింగ్స్ మానిటర్. దీని ద్వారా ట్రూ ఫీలింగ్స్ ని మానిటర్ చేయొచ్చు. మన డాడ్ ఆయనకి ఏం కొనివ్వాలి నాకేమీ అర్థం కావటం లేదు. ఏం కావాలో ఆయనే చెప్తే బాగుంటుంది. నాకు కాస్త శ్రమ తప్పుతుంది. ఆ? హలో నోబీ. హలో సార్. సూపర్. ఇప్పుడు డాడ్ అడగాలనుకున్నది అడగచ్చు. ఓ నోబీ, చెప్పండి సార్. నాకేదో గిఫ్ట్ కొనబోతున్నానని చెప్పినట్టున్నావు. అవును సార్, మీకేం కావాలో మీరే చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ నాకు గిఫ్టులు తీసుకోవడం అలవాట్లేదు. నువ్వు ఆ మాట అన్నావు, నాకు అదే చాలు. దయచేసి నాకేం కొనొద్దు. నిజం చెప్పాలంటే నాకు పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. ఆ? నాకు పీచు మిఠాయి అంటే ఇష్టమని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. చాలా సీక్రెట్ గా ఉంచాను. నాకు పీచు మిఠాయి అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఆ? మీలో తగున్న కోరిక నాతో చెప్పినందుకు చాలా సంతోషం సార్. ఇదిగో ఇప్పుడే వెళ్ళి కొనుక్కొస్తాను. ఆ. నోబీ, కాస్త ఆగండి, నేను చెప్పేది వినండి. హాయ్, నా కోసం ఆయన పీచు మిఠాయి తీసుకొస్తారు. పర్ఫెక్ట్ గా జరిగింది. ఈ కేస్ ని క్లోజ్ చేసేద్దాం. హా? టీచర్ ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నారా? ఇది మా అమ్మకి ఎప్పుడో తెలుసట. వై వాట్ ఇస్ ద ప్రాబ్లం? నాకేమీ తెలీదు. ఆయనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండుంటాయి. కానీ నా గ్రాడ్యుయేషన్ వరకు ఆయన ఉంటారని నాకు ప్రామిస్ చేశారు. ఆయన అలాగే అన్నారా? నేను మీ అందరి పట్ల ఎందుకు స్ట్రిక్ట్ గా ఉంటానంటే మీరు ఈ స్కూల్ నుంచి ఉత్తమ విద్యార్థులుగా బయటకు వెళ్లి మంచి పౌరులుగా పేరు తెచ్చుకోవాలని. అందుకోసమే నేను మీ పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాను. నువ్వు మళ్ళీ లేట్ గా వచ్చావా? ఈ క్లాస్ లో నువ్వు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యావు నోబితా. నిన్ను భరించడం చాలా కష్టంగా ఉంది. వదలొద్దు నోబితా. పట్టుదలగా అలాగే ట్రై చేయి, వదిలిపెట్టద్దు. ట్రై చేయి, నువ్వు సాధించగలవు నోబితా. ప్రయత్నించు. మనం సాధించలేదంటూ ఏదీ లేదు. అందుకనే ఈ మధ్య ఆయన మనల్ని తిట్టట్లేదు. రండి వెళ్ళి టీచర్ ని కలుద్దాం. ఏంటి మన టీచర్ గారికి ట్రాన్స్ఫర్ అయిందా? నాకు బాధగా ఉంది. టీచర్ మేము విన్నది నిజమేనా? మీరు నిజంగానే ఇంకొక స్కూల్ కి వెళ్ళబోతున్నారా సార్? ఆ సంగతి మీకు పూర్తిగా అనవసరం. టీచర్, మీరు గ్రాడ్యుయేషన్ ముగించే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారు కదా. ఎప్పుడో చెప్పిన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. ఇంతకీ మీరు హోంవర్క్ చేశారా లేదా అది చెప్పండి. ఊరికే అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేయకుండా పుస్తకాలు తీసి శ్రద్ధగా చదవండి. మీ చదువు పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నేను వేరే స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుంచి నేను ఆ స్కూల్ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాను. సరే, నాకు చాలా పనుంది. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి హిడారి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. హలో అమ్మా. టీచర్ గారు సడన్ గా ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆయనకు అసలు మన గురించి ఏ దిగులు లేదనుకుంటాను ఫ్రెండ్స్. ఆయన ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ అయింటుందా? డోరేమోన్, ఆ ట్రూ ఫీలింగ్స్ మీరే నివ్వు. నేను టీచర్ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, నేను నీతో వస్తాను. అందరూ మా ఇంట్లో వెయిట్ చేయండి. టీచర్, మీరు చెప్పేది అబద్ధం అని నాకు బాగా తెలుసు. చిరో, నీకోసం టీ చేశాను, తాగు. ఎందుకమ్మా నువ్వు అనవసరంగా శ్రమ పడతావు? ఇక్కడి నుంచి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదూ? నిజం చెప్పు. నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. నాకేం కాదు, నేను ఉండగలను. అమ్మా నువ్వేమంటున్నావు? నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు ఈ ఊరికి రావాలనుకుంటున్నావు కదూ? నా గురించి దిగులు పడకు. నా ఆరోగ్యం బాగానే ఉంది. అన్ని పనులు నేను చేసుకోగలను. నాకెవరి సహాయం అక్కర్లేదు. మీ స్కూల్ పిల్లలకి నువ్వంటే ఎంతో ఇష్టమని విన్నాను. బలవంతంగా నువ్వింకో ఊరికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు. నీ మనస్సాక్షి ప్రకారమే నడుచుకో. చెప్పింది అర్థమైందా? చూడమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నేను నా మనసు మార్చుకోను. నా నిర్ణయం మారదు. ఇక్కడ కాకపోతే ఇంకో స్కూల్లో టీచర్గా పనిచేస్తాను, అంతే కదా? కాదు, ఈ స్కూల్లో పనిచేయటమే నా జీవిత లక్ష్యం. ఇదేంటి నేను ఇలా మాట్లాడుతున్నాను? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను చాలా హ్యాపీ. నేను
నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. మా స్కూల్లో ఓ అబ్బాయి ఉన్నాడు, వాడు నేను లేకపోతే అస్సలు చదవలేడు. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా మొండి పిల్లాడు. అది నేనే. ఒక అబ్బాయి చూడడానికి లావుగా ఉంటాడు, కానీ వాడి మనసు మాత్రం వెన్న. అదిగో అది నేనే. మాస్టర్ నా గురించే చెప్తున్నారు. ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా నిదానంగా ఉంటాడు, కాస్త బుర్ర తక్కువ గానీ మంచివాడు. వాడు జీవితంలో పైకి రావాలంటే నా సహాయం తప్పకుండా ఉండాలి. అవును, ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీ గురించే నోబితా. నా గురించేనా? ఈ పిల్లల్ని వదిలిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. అరే ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను? ఓ, ఓ, ఓ. నీ నోటి వెంట ఈ మాట రావాలనే నేను ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు నువ్వు దగ్గరుండి చదివించు. థ్యాంక్ యూ మమ్మీ. ఆగురా ఎస్ సార్. కిషిమా ఎస్ సార్. నోడా. ఎస్ సార్. సారీ సార్. నోబితా మళ్ళీ లేటుగా వచ్చావా? వెళ్ళి వరండాలో నిలబడు. వెళ్ళు. నీకు పనిష్మెంట్ తప్పదు. వెళ్ళి బయట నుంచో. ఏంటి ధ్యాన్, క్లాస్ ఆ వెహికల్ లో వేటి? వెళ్ళి వరండాలో నిలబడు. వెళ్ళు. ఎస్ సార్. మళ్ళీ అంతా back to normal. కానీ నోబితా స్టడీస్ లో మాత్రం ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. సార్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అయినా అడ్జస్ట్ అవుతాం.